ఇప్పుడు ఆ పెద్దమ్మ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం కానీ ఏమైనా కాదమ్మా, చేశారా? ఊర్లో చేయలే. ఉంటున్నాడని తెలుసు కదా, నువ్వు డైరెక్ట్ గా మీ బాబు వెళ్ళాలి కదా. ఉండొచ్చు కదా, ఇక్కడే ఉండి ఎందుకు ఉద్యోగం చేస్తావు? ఉండండి, ఇంకా స్టోరీ ఉంది. నెల 20 రోజులు వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి అక్కడక్కడే తిరుగుతున్నాడు, కానీ పిల్లల్ని చూడడానికి కూడా రావట్లేదు. అదేంటి రమేష్, కన్నా కొడుకుని కూడా చూడడానికి రాకుండా ఎలా ఉండగలుగుతున్నావు, పిల్లల్ని చూడకుండా ఎలా ఉంటున్నావు, అది పద్ధతి కాదు రమేష్. అంతకాలం మీ అమ్మాయి మనవడే ఉన్నారు మా దగ్గరే ఉన్నారండి. మీ ఇంటికి వచ్చేసారా? వచ్చారు. మా అబ్బాయి అన్నాడు, బావగారు ఒకసారి రండి మాట్లాడదాం కూర్చుని, ఒకసారి రండి మాట్లాడదాం కూర్చుని అని 2-3 సార్లు అంటే నేను రానండి, మీ దగ్గర ఉన్నారు కదండి. నాకు అది కారణం ఏం చెప్తాడు? అంత అసహించుకోవాల్సినటువంటి అవసరం కారణం ఏం చెప్తలేదండి. కారణం చెప్పట్లేదు. కారణం నాకేమీ లేదు, మీతో చెప్పనండి, మీకు చెప్పవలసిన పని లేదండి. కారణం ఏంటి చెప్పంటే, మీతో చెప్పనండి, చెప్పవలసిన పని లేదండి. మా అత్తగారు మాంగారితో కూడా అడిగితే ఇదే మాట అంటే, ఆడి పిచ్చేదమ్మా వచ్చేస్తాడులే అని వాళ్ళు అక్కడే ఉండి ఇలాగే ఫోన్లలో జరిపే వాళ్ళండి మంతనాలు. చిన్నపిల్లండి, ఇలా వదిలేసి మా పద్ధతి కాదండి, మీరిద్దరు ఒకసారి రండి మాట్లాడండి, ఏమైనా ఒక సొల్యూషన్. వాళ్ళని ఏమైనా కారణం చెప్తున్నారా? వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళకి ఏమైనా కారణం చెప్పాడు? చెప్తున్నాడా మీకు, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అంటే, ఏమీ లేదమ్మా ఏదో అలిగాడు, 2 రోజులు ఉన్నాడు అలాగే. దేనికి అలిగాడు? వాళ్ళు అసలు పట్టించుకోలేదండి. తర్వాత ఏమైందమ్మా? పట్టించుకోకపోతే ఇక్కడే ఉన్నాడు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది వీళ్ళ చిన్నమ్మతో అన్నాను, ఇట్లా అమ్మ నువ్వన్నా ఒకసారి మాట్లాడు, అసలు ఏమంటాడో, అలా ఉంటాం ఏంటి బయట పిల్లోని వదిలేసి అంటే. ఆవిడ ఫోన్ చేసి అడిగితే, వాళ్ళు ఎవరో ఏమనకుండా ఉండాలి నన్ను, మేమంట వాళ్ళు ఎవరో ఏం అడగకూడదు, నన్ను ఎందుకు వెళ్ళిపోయావు అని అడగకూడదు, మమ్మల్ని నన్ను ఏం ప్రశ్నించకూడదు, అలాగైతే వచ్చి నేను నా కాపురం నేను చేసుకుంటాను అని అన్నాడండి. అంటే మేమన్నాము, అమ్మ వాళ్ళు మంచిగా ఉండటం కావాలి మాకు, మేము అడిగితే ఇంక ఒరిగిది ఏముంది, మేమేం అడగం చేయము, ఎందుకు వెళ్ళిపోయామని కూడా అడగం, వాళ్ళ జోలికి వెళ్ళం, వాళ్ళ ఇంటికి వెళ్ళం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళిద్దరిని మంచిగా ఉండమని వచ్చాయని చెప్పానండి. చెప్తే ఆ పిల్ల చేసిందంట. వచ్చాడు 2-3 నెలలు బాగానే ఉన్నాడండి. బండి కొనుక్కున్నాడు, ఇద్దరు కలిపి ఈ పిల్లని కూడా జాబ్ చేయమన్నాడు. పిల్ల జాబ్ చేసినప్పుడు అతను వచ్చాక వాషింగ్ మిషన్ ఒకటి కొనుక్కున్నారు, పర్లేదు బాగానే ఉన్నారు అనుకున్నాం. ఇంక స్టార్ట్ చేసాడండి, డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత, మీ సార్ నాకంటే అందంగా ఉంటాడా, నాకంటే తెల్లగా ఉంటాడా, అందంగా ఉంటాడా, నీకు జాబే ముఖ్యమా అని మొదలెట్టాడండి. బావ నాకు జాబ్ చెయ్యాలని ఏమీ లేదు. ఎంత శాలరీ వచ్చేదమ్మా మీ అమ్మాయికి? నాకు 10,000. 10,000 శాలరీ. ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలు అయింది జాయిన్ అయ్యి? ఇప్పుడు 6 నెలలు అయిందమ్మా. ఇప్పుడు ఇతను ఈ డౌట్ క్రియేట్ చేసి ఎంతకాలం? 2 నెలలు వెళ్ళిందండి. అతను ఉన్నప్పుడే 2 నెలలు వెళ్ళింది. ఏం జాబ్ చేస్తారు మీరు? సిస్టమ్ వర్క్ అమ్మ. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ గా వెళ్ళిపోయి ఎంతకాలం అయింది మీ ఆయన? డిసెంబర్ 6వ తారీఖు అండి ఆ రోజు. అప్పటికే ఆయన తిరిగి వచ్చాడు కదా, తిరిగి వచ్చాక కూడా 10 రోజులు బాగున్నాడు. 10 రోజులు బాగుండి మళ్ళీ గొడవలు మొదలెట్టాడు. అలాగే ఇన్నే డబ్బులు ఇచ్చారు, సెకండ్ టైం వెళ్ళిపోయేది నీ మీద అనుమానం. ఇన్నే డబ్బులు ఇచ్చారు మాకు, మీ అమ్మాయిలు నువ్వు అడగవు చేయవు అని నేను. ఆయనకి కట్నం డబ్బులు గట్ట కాదు, నాకేదో వాళ్ళు ప్రేమగా ఇచ్చుకున్నారు. అది అయిపోయింది కదా టాపిక్. ఇంకేమి ఇస్తారు వాళ్ళ దగ్గర, ఇంకేమున్నాయి ఇవ్వడానికి? ఆయన అదే పనండి, అదే వాళ్ళ అమ్మ అయ్యే చెప్తుందండి, అయ్యే ఊరిపోతుంది. కాదమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్న స్టోరీ అంతా 6 months 7 months నల్లపోసలు అప్పుడు పంచాయతీ అయిపోయింది, ఆ తలనొప్పి అయిపోయింది, వెళ్ళిపోయాడు. అలిగి మళ్ళీ వచ్చారు, బతులాడుకుంటే ఓ 2-3 నెలలు ఉన్నాడు. లేదమ్మా 2-3 నెలలు లేడు, కరెక్ట్ గా 1 రోజులు ఉన్నాడు. ఒక నెలకి మళ్ళీ పంచాయతీ ఆ డబ్బు గురించే స్టార్ట్ చేశాడా? వీళ్ళు మా ఇంటికి రావడం మానేశారండి, మానేశారు. నేను అక్కడికి వస్తే వాళ్ళు మా ఇంటికి రావద్దు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, అలాగైతే నేను వస్తాను. మీది మామూలు ప్రాబ్లం, టీవీ షోలకు వచ్చే అంత సీరియస్ టాపిక్ కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే చెప్తామండి అంటున్నారు. ఏంటి చెప్పండి? చెప్పమ్మా. ఇలాగండి, ఇలాగే అనుమానిస్తున్నాడు అనేది మెయిన్ రీజన్. అనుమానిస్తున్నాడు. తర్వాత ఏమో నేను ఏదన్నా డబ్బుల విషయం గట్ట ఏదన్నా అడిగినా చేసినా నీకు సంబంధం లేదు, నువ్వు అడగకూడదు, నేను దత్త పడే తిను, లేకపోతే లేదు. నాకు మనిషిగా ఏం విలువ ఇవ్వడండి. నేను మా అత్తగారిని అయితే చాలా బాగానే చూసుకున్నాను. ఆవిడ నా గురించి మంచిదనే చెప్తుంది కానీ అస్సలు కదలట్లేదు అక్కడి నుంచి. ఏం కదలాలి? మీ ఆయన ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర బుద్ధి చెప్పట్లేదు. ఒరే ఎందుకురా నువ్వు ఆ పిల్లని వదిలేసి వచ్చావు. ఏజ్ ఎంతో తెలుసా ఇప్పుడు? 36 అండి. అసలు ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని వదిలేసి వచ్చావు? ఇప్పుడు కంటిన్యూస్ గా ఇప్పుడు దాకా రాక ఒక 5 months అవుతుంది. 5 months. అంత ముందు కూడా ఇట్లా అలిగి వెళ్ళిపోతే మీరు ఫోన్ చేసి బతులాడి తెప్పించుకున్నారు కదా, మళ్ళీ అలా తెప్పించుకోవచ్చుగా. ఫోన్ చేసి తిడుతున్నాడండి, బండబూతులు తిడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు నిన్ను వదిలేస్తాడా, డైవర్స్ ఈ మాట అన్నాడండి మొన్న. అది కూడా ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేసి, ఇగో 5 నెలలు అయింది నేను ఇక్కడికి వచ్చేసి, ఇంకొక నెల అయితేనంట నీకు నోటీస్ పంపించచ్చు నేను.
ఆ మాట అన్నాడండి. మా ఎవరన్నా లాయర్ని అడిగాను, నోటీస్ పంపించవచ్చు అన్నారు. నోటీస్ పంపించేస్తాను, నీకు ఎవరో బలగం ఎక్కువైపోయారు వెనకాల, నీకు ఎవరో. వదిలేసి నువ్వు మీ అత్తగారి ఇంట్లో ఉండొచ్చు కదా. ఆవిడ పట్టించుకుంటేనే కదండి, అసలు ఆ బుద్ధి చెప్పట్లేదు. అక్కడ ఉన్నప్పుడు కూడా నన్ను ఇలాగే ఒరే ఏ కారణం చేత అనుమానిస్తున్నారు, అది బయట తిరిగే పిల్ల లేకపోతే ఎవరితో మాట్లాడే పిల్ల, ఎందుచేత అనుమానిస్తున్నావు అని మా మామగారు కానీ మా అత్తగారు కానీ మా చిన్నాడు బొడుసు కూడా మా ఇంటి పక్కనే ఉంటది. ఆవిడ కూడా అసలు ఎవరు మాట్లాడింది లేదు. ఏమన్నా అంటే వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే నువ్వు మీ ఆయన వదిలేస్తావా? నువ్వు చదువుకో, వాళ్ళు బుద్ధి చెప్పకపోతే నేనెంత అండి తట్టుకోవాలి. కొట్టినప్పుడు కూడా మా మామగారిని కూడా తోసి కొట్టాడు ఒక రోజు ఆ ఊర్లోనే. కదా, వాళ్ళ మాట ఈయన పరిస్థితిలో లేడు. మళ్ళీ మీ ఆయన ఏజ్ ఎంత అమ్మా అని అడిగా. 36 ఇయర్స్ వచ్చి రోడ్ల మీద పడి తిరుగుతున్న లారీ డ్రైవరు, జాబులు చేస్తున్న వ్యక్తి ఒకరు చెప్తే ఈయన స్టేజ్ లో ఆ పిల్లోడు లేడు. ఆ అబ్బాయి పేరెంట్స్ డిపెండెంట్స్ ఉన్నంతలో వాళ్ళ పని అబ్బాయి పెళ్లి చేయడమే ఎక్కువ అన్నట్టు ఉన్నారు వాళ్ళు. పెద్ద మనుషులు అన్నా చెప్పాలి, నువ్వు మీ ఆయనతో మాట్లాడుకునే అంత ర్యాపో అయితే నీకుంది. నిన్ను తిడుతున్నాడు, నువ్వు ఇట్లాంటి దాని అట్లాంటి దాని అని మాట్లాడట్లా. సో నీ ఉద్దేశం ఏంటంటే మీ ఆయన నిన్ను తిట్టకుండా ఇక నుంచి బాగా చూసుకుంటాను అంటే నువ్వు అక్కడికన్నా వెళ్ళుంటావు, ఆయన ఇక్కడికి వచ్చినా ఇద్దరు హ్యాపీ. ఆయన సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. భార్య కింద నన్ను అంగీకరించాలి. నువ్వేంటి చెప్పేది, నీకేంటి విలువిచ్చేదా అని అనొద్దు. నీకు ఈ విలువ ఇవ్వట్లా, మెయిన్ ఇంపార్టెంట్ విలువ ఇవ్వట్లా. ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి ఖర్చు పెడతాడండి, అది ఎందుకు ఖర్చు పెట్టావు కాబట్టి నీకు సంబంధం ఏంటి, నా డబ్బులు నా ఇష్టం. అదేలేండి, అతని దృష్టిలో ఆ అమ్మాయి అంటే ఇంట్లో పని చేయడానికి పక్కన పడుకోవడానికి పనికి రావాలి. సేమ్ అదే మాట వచ్చిందండి మా ఇంట్లో. పిల్లడు ఎలాగున్నాడని మొక్కలేదు, నువ్వు ఎలాగున్నావు అన్నది నా మీద లేదు. బాధపడుకున్నాను. ఊర్లో కూడా అందరికీ ఏం చెప్తున్నాడు ఇప్పుడు వెళ్ళి, ఎందుకు వచ్చేసావు నువ్వు అంటే, ఆ పిల్ల మాట ఎందో, ఆ పిల్లకి పొగరు వచ్చింది. పొగరంటే గౌరవమే కదమ్మా. నీ కాళ్ళ మీద ఇప్పుడు 5 నెలల నుంచి భర్త లేకపోయినా కుటుంబాన్ని నడిపించుకుంటున్నావు, కొడుకుని పోషించుకుంటున్నావు, మరి అది గర్వంగానే ఉంటది కదా. ఆయన లేకపోయినా బతకగలిగేంత స్టేజ్ లో నువ్వు ఉన్నావు, సిగ్గుపడాలి మీ ఆయన. మా అత్తగారికి కూడా ఫోన్ చేసి చెప్తే, ఇగో ఇలాగ అంటున్నాడు, నేను నీకోసం ఎప్పుడైనా అత్త తప్పుగా చెప్పాను, ఎవరైనా దారిలో పోయినా లాభ చెప్పారా అమ్మ, నీ కోడలు నీకోసం ఇలా చెప్తుందని ఎప్పుడైనా చెప్పారా అని అడిగా. లేదే, నీకోసం అలా చెప్పడానికి ఎవరు సరిపోరని మా అత్తగారు అంది. మరి నువ్వు చెప్పచ్చు కదా బుద్ధి, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? నీకు కొంచెం కూడా విశ్వాసం, నేను అన్నా ఈ మాటలో, నీకు కొంచెం కూడా విశ్వాసం లేదా? నువ్వు మంచం మీద పడుకొని ఉన్నావు కదా, ఆపరేషన్ చేసుకున్నప్పుడు. నా వయసు ఎంత? మామూలుగా చెప్పు, నేను నిన్ను చూసుకోలేదా అత్త? చెప్పు, ఎలా చేసుకోలేదా? నాకు వంటలు చేయడం రాకపోతే మంచం మీద పడుకొని చెప్పు, ఇలా వండు అలా చేయని చెప్పి. నీ గుర్తు రావట్లేదా? బాధపడుతున్నా. నాకు మీరు కొంచెం మీరు ధైర్యంగా చెప్పగలిగితే కాస్త మీ బాధ ఏంటనేది తెలుస్తుంది నాకు. చాలా సూటిపోటు మాటలు ఆడేది మా అత్త. ఊర్లో వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన వీళ్ళ ఇంటి పక్కన కూర్చోడం, ఎంతసేపు వాళ్ళు అనడం ఏదో ఒకటి, నీ కూతురు ఉద్యోగం చేస్తా, నీ కాల్ చేయదా? ఆ పట్టుదలతో నేను చదువుకుంటాను అత్త అని అంటే, సర్లు చదువుకో, 10th అప్పుడు వాలంటరీ పోస్టులు పడ్డాయండి మా ఊర్లో. 10th ఉంటే జాబ్ వస్తుందంట అనేసి అంటే సర్లే అని ఓపెన్ 10th గట్ట బాబు పుట్టేశాడు. బాబు పుట్టాక ఓపెన్ 10th గట్ట అప్పటిదాకా చదువుకోవడం మానేసాను నేను. ఆ థాట్ లేదు ఇంకా. పిల్లల్ని, మా ఆడపడుచు గారి పిల్లల్ని చూసుకోవడం, మా అత్తగారిని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం, ఇంతే బతుకు, ఇంకా వేరేదైతే లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.